కార్మికుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులకు అందించడానికి భారతీయ జనతా మజ్దూర్ సెల్ కృషి చేస్తుందని భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశంకు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సమావేశంకు అన్ని జిల్లాల నుంచి బీజేఎంసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా బీజేఎంసీ జాతీయ అధ్యక్షులు శ్రీ అర్నాబ్ చట్టార్జీ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల శ్రేయస్సు కోసం బీజేఎంసీ పనిచేస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ముందంజలో నడుస్తుందన్నారు. అసంఘటిత కార్మికుల భద్రత కోసం ఈ శ్రమ్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మనకి అవగాహన లేని కారణంగా ఈ శ్రమ్ కార్డులు చాలా మంది తీసుకోవడం లేదని బీజేఎంసీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా నేతృత్వంలో ఈ శ్రమ్ కార్డు మరియు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించడానికి కార్మిక శాఖ అధికారులతో కలిసి అవగాహన సదస్సులు పెట్టి అనేక మందికి ఈ శ్రమ్ కార్డులు ఇప్పించిన ఘనత బీజేఎంసీకే దక్కిందని అన్నారు. మొబైల్ ఆరోగ్య కేంద్రాలు కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీజేఎంసీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం 100 సంవత్సరాల నుండి ఉన్న పాత కార్మిక చట్టాలను మారుస్తూ కార్మిక శ్రేయస్సు కోసం కొత్తగా 4 కోడ్ కార్మిక చట్టం తెస్తే కమ్యూనిస్ట్ నాయకులు తమ ఉనికి చాటుకోవడానికి కొత్త 4 కోడ్ పై తప్పుడు ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక తేవడానికి ప్రయత్నంలో ఉన్నారని, ఉనికి కోసం కార్మికులలో అశాంతి నెలకొల్పితే కమ్యూనిస్ట్ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన బీజేఎంసీ ఏపీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ శ్రీమతి మన్నం ఉషాగారికి బీజేఎంసీ ఏపీ ప్రధాన కార్యదర్శి గుప్తా బాలకృష్ణ మిగతా సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేఎంసీ జాతీయ ఉపాధ్యక్షులు గంగోలి, బీజేఎంసీ జాతీయ యూత్ అధ్యక్షులు శ్రీ దీపక్ శర్మ, బీజేఎంసీ జాతీయ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి మధుమంతి గంగోలి, నందిగామ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి పిట్టల శ్రీదేవి, నందిగామ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ జ్వాలా ప్రసాద్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శ్రీ పోరుగండి నరసింహారావు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ తొర్లిగొండ సీతారామయ్య, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ కొత్త సాంబశివరావు, నిజాంపట్నం ఇన్ఛార్జీ షేక్ బాజీ షరీఫ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేఎంసీ సంస్థ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే సంస్థ ప్రధాన లక్ష్యమగా పనిచేయాలని వక్తలు తమ ప్రసంగాలలో చెప్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించి ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు సంస్థ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. 20-2-2026 నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో